చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బంగారు భవిష్యత్తు కోసం ఆ కొడుకుని తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. వారి కష్టానికి ఫలితంగా 5 నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. ఇంకేముంది, కొడుకు ఉద్యోగం రావడంతో ఆ కుటుంబం ఆనంద క్షణాల్లో మునిగిపోయింది. చెల్లి పెళ్లితో పాటు కుటుంబ బాధ్యతలు కూడా చూసుకుంటాడని ఆ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో చేతికొచ్చిన కొడుకు మృతి చెందాడు. ఇది కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చిట్టోజు మేఘనాథ్ విషాదగాథ. పిల్లల తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి, మంచి భవిష్యత్తు చూసాను, వాళ్ళ చెల్లికి పెళ్లి చేయాలని మంచి ఆశతో చెప్పి మాకు అన్నీ ఏమన్నా చేశారు. ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందిన చిట్టోజు మేఘనాథ్ 5 నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆనందాన్ని నింపాడు. అయితే కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకున్నాడు. ఇక ఉద్యోగం కోసం తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక DNA పరీక్షల తర్వాత మేఘనాథ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయింది ఒక్కసారిగా. కనీసం కొడుకుని చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో తల్లి చెల్లి విలపించిన తీరు స్థానికులకు సైతం కన్నీళ్లు తెప్పించింది. బంగారు భవిష్యత్తున్న యువకుడు, కుటుంబానికి పెద్ద దిక్కులా ఉండాల్సిన కొడుకు మృతితో తండ్రి ఒక్కసారిగా కుంగిపోయాడు. నిన్న ఎంఆర్ఓ గారు అక్కడ కర్నూలులో 5 లక్షలు చెక్ ఇచ్చారు. నాకు మా పాప చెల్లి 5 లక్షలు చెక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు చెక్ ఇచ్చారు బాబుకి. వాళ్ళే వాళ్ళ వీక్లే మాకు ప్రొవైడ్ చేసి ఎక్కడికంటే అక్కడ కరెక్ట్ గా పంపిస్తామని చెప్పారు. అదే అంటే బాబు కూడా ఇక్కడ చదువుకోలేదు, వేరే చోట ఉండి చదువుకున్నాడు. హైదరాబాద్ చదువుకున్నాడు. కూడా మీరు అప్ అండ్ డౌన్ చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు కదా. ఏంటి తన డ్రీమ్స్ ఏంటి అసలు మేఘనాథ్? తన డ్రీమ్స్ అంటే పిల్లలు తల్లిదండ్రులు మంచి చూసుకోవాలని చెప్పని, పిల్లల తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి, మంచి భవిష్యత్తు చూసాను, వాళ్ళ చెల్లికి పెళ్లి చేయాలని మంచి ఆశతో చెప్పి మాకు అన్ని ఏమన్నా చేశారు. 5 months అవుతుంది జాబ్ వచ్చి, ఇంకా 3 months ట్రైనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. అందువల్ల నెక్స్ట్ 3 months అయితే అయిపోతుంది. అప్పుడు హైదరాబాద్ వచ్చేసి పర్మనెంట్ 6 scale ఇస్తారు, 6.5 lakh ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు. ఇంకా 3 months అయితే నా కొడుకు నా చేతికి వచ్చేవాడే. వాళ్ళు లేని లోటు ఎవరూ తీరలేదు, నేను కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నా దాన్ని. ఇంకా తల్లి కొడుకు అటాచ్మెంట్ నాకన్నా వాడితో పిల్లలకి ఉంటుంది, కానీ వాళ్ళు లేకుండా ఆమె లేదు, ఆమె లేకుండా వాడు లేడు. ఇంకా దాన్ని తట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. అది సో మేఘనాథ్ తండ్రి సుమన్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా తను చాలా కుంగిపోతూ ఉన్నారు. చేతికి అందొచ్చిన కొడుకుని ఈరోజు పోగొట్టుకున్నాను అని కూడా చెప్తూ ఉన్నారు. 5 monthsలో మొత్తం ట్రైనింగ్ కూడా పూర్తయిపోతుంది. తను అనుకున్న జాబ్ కూడా వచ్చింది, తనకి మేము ఎంతో సపోర్ట్ చేశామని కూడా తను చెప్తూ ఉన్నారు. ఈరోజు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. తన డ్రీమ్స్ ఏంటి అంటే కూడా చెల్లికి పెళ్లి చేయాలి, పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలని కూడా తనకి కొన్ని కలలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వాళ్ళ అమ్మతో కూడా అటాచ్మెంట్ ఎక్కువ నాకంటే కూడా అని చెప్పి తను విలపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరికీ కూడా నాకంటే కూడా తల్లికి కొడుకుకి ఎక్కువ సంబంధం ఉంటుంది. ఆమె లేకపోతే ఈయన లేడు, కొడుకు లేడు మేఘనాథ్ లేకపోతే తల్లి ఉండలేదు అని కూడా తను విలపిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా ఏమంటున్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా అక్కడ ఎవరు నిర్లక్ష్యం అయ్యి ఉంటుంది అంటారు? 100% డ్రైవర్ నిర్లక్ష్యం అండి. కొంచెం కనుక తను ఆలోచించుంటే ఆ ఇద్దరు డ్రైవర్లు కనుక దాదాపు 90% బతికేవాళ్ళు. కేవలం ఇప్పుడు ఆల్రెడీ బైక్ని కొన్ని బస్సులు క్రాస్ చేసి వెళ్ళే వాళ్ళు చెప్పే ప్రకారం, కొన్ని బస్సులు వాళ్ళు చూసుకొని అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కదా ఆ బైక్ని ఇదైంది. లేకపోతే అయిపోయినాకైనా సరే డ్రైవరు దిగేసి అద్దాలు బాగాలు కొట్టినా లేకపోతే ఇంకేదైనా చేసినా డోర్లు ఓపెన్ చేసినా చాలా మంది బతికేవాళ్ళు. అతని మెయిన్ నిర్లక్ష్యం. ట్రావెల్స్ వాళ్ళు కూడా దీని మీద సీరియస్ తీసుకోవాలి, ట్రావెల్స్ మీద కూడా గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ ఏంటి, ఆ బస్సులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని కూడా
ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఉంటేనే బాగుంటాయి, ఎలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి. ఈరోజు ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం ఎందుకంటారంటే దానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాక్ సిస్టమ్ నుంచి డిపో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తారో డ్రైవర్ని చెకింగ్ చేస్తారు. అతను మందు తీసుకున్నాడా తీసుకోలేడా, ఎలాంటివి ఉంది, ఆయన ఫిట్నెస్ ఏందని చూస్తారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైమింగ్ కలపాలి, దానికి ఎంత టైం వెళ్ళాలి అనేది ఏంటంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది మినిమం మొన్న ఈ మధ్య కూడా నేను ఒక భీమవరం నుంచి హైదరాబాద్ జర్నీ రావడం కోసం నేను జస్ట్ వాటర్ బాటిల్ అడగడానికి వెళ్తే 130, 140 చూపిస్తుంది స్పీడ్ మీటర్ బస్సు. అసలు ఎదురుగా చూస్తే బస్సు రోడ్డు మీద పోతుందా అన్న రీతిలో భయంకరంగా ఉండేసి చూడలేక వెనకెళ్ళేసి మళ్ళీ నా సీట్లో నేను కూకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద 2 రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే మటుకి ఇది ఇష్యూ అనేది ఏంటంటే ఎంత చెప్పుకోవాలన్నా కానీ బాధాకరమైన విషయమే. ఎందుకంటే అతను 26 సంవత్సరాలు బాబుని చదివించి అతను ఒక ప్రయోజనం తీసుకొచ్చి ఇవాళ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన టైంలో, ఈయన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే టైంలో ఇలాంటి పరిస్థితి జరిగితే నిజంగా చెప్పుకోవడానికి రాత్రి నుంచి మా క్లాస్మేట్ అని అంటే మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దానికోసం ఏంటంటే గ్యాదరింగ్ కూడా చేసుకుంటున్నాం. ఆ సిచ్యువేషన్ జరిగేతలకే మేము అంతా స్పందించేసి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసాం. ధనమూర్తి గారు కారే మాట్లాడుకొని వెళ్దాం అనుకుంటే లేదు, బాడీ ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. ఈ డిఎన్ఏ పరీక్షలు ఇవన్నీ అంటే వాళ్ళకి మాకు కూడా కొద్దిగా గందరగోళం అనిపించేసిపోయింది. ఏదేమైనా మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి ట్రావెల్స్ ప్రతిరోజు హైవే మీద ఈ గవర్నమెంట్ సంబంధించిన ఈ సెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొద్దిగా ఎంక్వైరీలు పెట్టి దాని మీద ఆ ఫిట్నెస్ కానీ అవన్నీ చూసినట్టయితే మనందరం సేఫ్టీగా మనం జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. పిల్లలు తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి, మంచి భవిష్యత్తు చూసాను, వాళ్ళ చెల్లికి పెళ్లి చేయాలని మంచి ఆశతో చెప్పి మాకు అన్ని చేశారు.